శ్రీమహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. రవి కుజుల యొక్క కలయిక అంటే ఒకే రాశిలోకి రవి కుజులు ఇద్దరూ కూడా సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఇది మనకి ఈ ఏదైతే ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కుజుడు మనకి ధనుస్సు రాశిలో ఉండి తదనంతరం మకరంలోకి ఈయన ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఈ మకరంలో ప్రవేశించడం అనేది కుజుడికి ఆ యొక్క స్థితి ఏదైతే ఉందో, ఆ యొక్క స్థానం ఏదైతే ఉందో అది ఉచ్చస్థితిగా చెప్పవచ్చు. అయితే కుజుడికి అక్కడ శనికి ఇద్దరూ కూడా శత్రువులు, మిత్రక్షేత్రం అయితే ఏమీ కాదు. ఇదే సమయంలో అక్కడ ఆల్రెడీ రవి సంచరిస్తూనే ఉన్నాడు మకరంలో. అయితే ఇక్కడ రవి కుజులు ఇద్దరూ కూడా మనకి మకర రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. సహజంగా రవి కుజులిద్దరూ కూడా మిత్రులైన కుజుడికి ఉచ్చక్షేత్రం అయినా కూడా మనకి అక్కడ చూసుకున్నప్పుడు రవి కుజులు ఇద్దరికీ కూడా మనకి ఒకే నక్షత్రంలో ఏమీ ఇద్దరూ సంచారం చేయడం అనేది జరగట్లా, విడివిడిగానే ఉన్నారు మనకి. కానీ ఒకే రాశిలో అంటే వాళ్ళకి ఇప్పుడు కుజుడు వేరే నక్షత్రంలో సంచారం చేస్తుంటే రవి వేరే నక్షత్రంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇద్దరూ ఒకే నక్షత్రం మీద అయితే సంచారం అనేది జరగట్లేదు, కానీ ఒకే రాశిలో ఉన్నారు, శత్రుక్షేత్రంలో ఉన్నారు. కాబట్టి కాస్త ఫలితాలు ఎలా ఉంటాయనేది తెలుసుకునే ముందర అసలు కారకత్వాలు కానీ చూసుకుంటే రవి ఆత్మకారకుడు, అంటే తండ్రికి సంబంధించిన వాడు. అలాగే రవి గవర్నమెంట్ ఉద్యోగస్తులు, రాజకీయాలు, ఎక్కువగా విల్ పవర్ అంటే ఏదైనా ఒక క్రమబద్ధీకరణ, ఒక పని చేయాలన్నప్పుడు ఒక రకమైన ఏదో రకంగానే ఆ పనిని సమయానికి చేసుకోవడం. అలాగే అహంకారం, మామూలుగా మనం చూసుకున్నప్పుడు కూడా జ్యోతిష శాస్త్రంలో రవిని రాజుగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కుజుడు కానీ చూసుకున్నప్పుడు సైన్యాధ్యక్షుడు, అంటే రవి ఏదైతే ఆర్డర్ వేస్తాడో దాన్ని కుజుడు ఇంప్లిమెంట్ చేస్తాడు. కాబట్టి సహజంగా ఈ యొక్క కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి ఎక్కువగా కోపము, క్రోధము, అలాగే యుద్ధానికి సంసిద్ధమైన వాడిలా ఎప్పుడు ఉండడము, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే ఈ రెండూ కూడా మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క రవి కుజులు ఇద్దరూ కూడా అగ్నితత్వానికి సంబంధించిన వాళ్ళు. అంటే ఇద్దరూ కూడా చాలా వేడిగా, అంటే అగ్నితత్వానికి సంబంధించినప్పుడు ఎలా ఉంటాయంటే ఎప్పుడు కూడా ఒక అహంకారం, ఒక దర్పము ఇలా ఉండడం అనేది జరుగుతుంది. అలాంటి గ్రహాలు రెండు కూడా ఇక్కడ మనకి ఏమవుతున్నాయి అంటే ఈ యొక్క మకర రాశిలో సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఈ సహజంగా ఈ రవి కుజులు ఇద్దరూ కూడా కలిసినప్పుడు ఎలా ఉంటుంది అంటే కుజుడు భూకారకుడు, అలాగే రవి అగ్నితత్వానికి సంబంధించిన వాడు, గవర్నమెంట్, రాజకీయాలు ఇలాంటివి. కాబట్టి ఎక్కువగా యుద్ధాలు, యాక్సిడెంట్లు, అగ్ని ప్రమాదాలు లేదా భూకంపాలు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. అంటే అలాంటి ఛాయలు కాస్త ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఈ సమయంలో అంటే ఈ కుజురవులిద్దరూ ఏదైతే ఉన్నారో ఈ నిడివి ఈ 8 రోజులు, అంటే ఇంచుమించు మనకి ఈ ఫిబ్రవరి 6వ తారీఖు నుండి మనకి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు ఈ యొక్క వీళ్ళు ఏదైతే నిడివి ఉందో ఈ సమయంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి కానీ చూసుకుంటున్నప్పుడు ఈ రవి కుజుల యొక్క కలయిక ద్వితీయ స్థానంలో జరుగుతుంది. అయితే ఈ ద్వితీయ స్థానంలో సంచారం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి ఆర్థిక, అంటే మనకి వాక్స్థానంలోను ధనస్థానంలోను కుజుడు ఉచ్చను పొంది ఉన్నాడు. ఈ సమయంలో ఏదైతే కుజుడు ఉచ్చ పొంది ఉన్నాడో ఈ సమయంలో మీరు ఏదైనా మధ్యవర్తిత్వానికి వెళ్ళినా, లేకపోతే ఏదైనా ఒక డిబేట్లో పాల్గొన్నా, ఏదైనా ఉన్న మీ వాగ్దాటికి ఎవరూ మిమ్మల్ని ఎదిరించలేరనమాట. అంటే మీరు ఏదైనా సరే మంచి వాదనలైనా సరే వేసి అక్కడ మీరు వెళ్ళిన చోట గెలవడం అనేది జరుగుతుంది. అలాగే ధనపరంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి ద్వితీయ స్థానంలో రవి కుజుడు యొక్క కలయిక గోచార ప్రకారంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి కొద్దిగా వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నా. అంటే ఆరోగ్యపరంగా శిరోవేదన, లేకపోతే ఇక్కడ కాస్త అకాల భోజనము, అంటే సమయానికి భోజనం చేయలేకపోవడం,
ఇలాంటివి కనబడుతున్నా కూడా ఆర్థిక పరంగా అంటే కుటుంబ పరంగా వీళ్ళకి అంటే ఇక్కడ వ్యయాధిపతి వచ్చే కుజుడు వీళ్ళకి ద్వితీయ స్థానంలో ఉచ్చక్షేత్రంలో పొంది ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి వ్యయాధిపతి కూడా అయ్యాడు కదా. అంటే ఇక్కడ ఖర్చు ఉన్నా కూడా దానికి తగ్గట్టుగా ఆదాయం ఉంటుంది. భూములు కొనుగోలు చేయాలనే ఆలోచనలు, లేదా ఈ సిమెంటు కాంట్రాక్టు, ఈ కన్స్ట్రక్షను, లేకపోతే ఈ వీటికి సంబంధించి పనిముట్లకు సంబంధించి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో, అలాగే ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ సర్జరీస్ చేస్తున్న మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో ఈ యొక్క సంచారం వల్ల కొంత అంటే మధ్యలో కుటుంబ బంధుమిత్రుల పరంగా కూడా మాట పట్టింపులు అనేవి వస్తాయి. కానీ అదైతే ఇది ఎక్కువ సమయం లేదు కదా, కాబట్టి ఉన్నది తక్కువ సమయమే కాబట్టి కాస్త ఆ ఉన్న సమయంలో ఆ 8 రోజులు కూడా జాగ్రత్తగా వ్యవహరించుకుంటే, అంటే ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు దానప్పుడు పెద్దల సలహాలు తీసుకోవడం, లేదా ప్రతి పనిని కూడా ఆలోచించడం, ఇలాంటివి అనేది చేయాలి. అలాగే కాస్త గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, దీంట్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే పూర్తిగా రవి కుజులు ఇద్దరు శత్రుక్షేత్రంలో ఉన్నా కూడా కుజుడు ఉచ్చ స్థానాన్ని పొంది ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా గోచరించడం అనేది కూడా ఈ ధనుస్సు రాశి వాళ్ళకి జరుగుతోంది. కేవలం వీళ్ళ యొక్క ఆరోగ్య అంటే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ మన శిరస్సుకు సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. శారీరక పరంగా కేవలం ఆరోగ్య విషయాల్లో ఈ యొక్క రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మిగతా పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, అలాగే ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటుగా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సూర్య నమస్కారాలు కానీ, అరుణ పారాయణ కానీ, లేదా వీళ్ళు చేసే ఈ సమయంలో మనకి ఈ పూలు దొరుకుతాయి, వాటిని ఏమంటారు, తెల్ల జిల్లేడు పూలు, అలాంటివి దొరుకుతాయి. వాటితో అర్చన చేసుకోవడం, లేదా ప్రతిరోజు కూడా ఒక 4 రేగిపళ్ళు దొరుకుతాయి కదా మనకి, తినే రేగిపళ్ళు. ఆ రేగిపళ్ళను సూర్యభగవానుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ రవి కుజుల యొక్క కలయిక కానీ చూసుకున్నప్పుడు మనం మొదట్లోనే చెప్పుకున్నాం, ఈ రవి ఆత్మకారకుడు, కుజుడు వచ్చేటప్పటికి మనకి సంజ్ఞాదక్షుడు అని. సహజంగా ఈ సమయంలో జరిగే ప్రకృతి వైపరీత్యాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే సహజంగా మానవ తప్పిదాలతో జరిగే ఇబ్బందులు, పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి, అందులో శత్రుక్షేత్రంలో కాబట్టి. అయితే ఇవి గోచార ఫలితాలుగా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఈ గ్రహాల ప్రస్తుతం ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం చెప్పుకునే ఫలితాలు గోచార ఫలితాలు. ఇలాంటి గోచార ఫలితాల్లో మనకి మంచి చెడు రెండూ ఉంటాయి. అంటే కొన్ని రాసుల వాళ్ళకి శుభ ఫలితాన్ని, కొన్ని రాసుల వాళ్ళకి ఆ గ్రహాల యొక్క స్థితిని బట్టి అశుభ ఫలితాన్ని ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మ జాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకి ఈ గోచార ఫలితాలు కేవలం మనకి ఏదైనా కొంతవరకు సూచన ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఈ సమయంలో ఈ పని చెయ్యి, ఈ సమయంలో ఈ పని చెయ్యొద్దు, దీనివల్ల నష్టం జరుగుతుంది, దీనివల్ల లాభం జరుగుతుంది అని గోచార ఫలితాలు కానీ జన్మజాతక ఫలితాలు కానీ చెప్పేది ఒకటే. అయితే ఇక్కడ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు అనేవి తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రభావం అనేది గోచారంతో పాటుగా జన్మజాతక ఫలితాల్లో కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి జరిగే మహర్దశలు కావచ్చు, అంతర్దశలు కావచ్చు, ప్రత్యంతర్దశలు కావచ్చు, ఈ వీటితో పాటుగా కొంత కర్మ ఫలితం కూడా మన మీద ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇప్పుడు మనం చెప్పుకునే రవి కుజుల యొక్క కలయిక వల్ల అనేది కొన్ని రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి అశుభ ఫలితాలు ఉండడం అనేది జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే కామన్గా చూస్తున్నప్పుడు ఈ రవి అనేది మనకి ఆరోగ్య ప్రదాత. అలాగే మనకి ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఏదైనా సరే ముఖ్యంగా మెయిన్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆరోగ్యకారకుడు. అలాగే కుజుడు కూడా కొంత
తన యొక్క ఏదైతే ఈ యొక్క యుద్ధ రంగానికి దీనికి దానికి సంబంధించిన వాడు, దానికి సంబంధించిన వాడు. కాబట్టి ఇలాంటి గ్రహాలు, ఈ 2 గ్రహాల యొక్క కలయిక వల్ల కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అంటే ఈ ఏదైతే కుజుడికి సంబంధించిన భూముల్లో వ్యాపారాలు కానీ ఇలాంటివి చేసే వాళ్ళందరికీ కూడా కొంత కలిసి రావడం, అంటే ఉచ్చస్థితే కదా, కొద్దిగా కలిసి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా అందుకనే పూర్తిగా ఎప్పుడైతే తెలుస్తాయో దాన్ని బట్టి మనకి శుభ ఫలితాలు, అంటే ఆ వ్యక్తి జాతకస్తుడు ఎవరైతే ఉన్నాడో ఆ జాతకస్తుడు ఆ సంపూర్ణ ఫలితాన్ని పొందడం. అందులోనూ ఇండివిజువల్ జాతకం చూపించుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ గోచారము మరియు ఈ యొక్క జన్మజాతకము 2 క్లబ్ చేసి చూడడం వల్ల జ్యోతిష్యుడు మీకు కరెక్ట్ రెమెడీ చెప్పడం అనేది జరుగుతుంది. అంటే కరెక్ట్గా పరిష్కార మార్గాలు చెప్పడం ద్వారా మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో కార్యక్రమాల కోసం అవన్నీ సరియైన సమయానికి మీరు పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.